హాయ్ అందరికి. సో, ఇవాళ ఆహ్, టాపిక్ యూనిటీ కేటలాగ్‌లో డీబీఎఫ్ఎస్ అంటే ఏంటి? ఏబీఎఫ్ఎస్ అంటే డిఫరెన్స్ ఏంది? యూనిటీ కేటలాగ్‌లో ఎందుకు ఎస్ఎస్ఐ యూజ్ చేస్తాం? సో, డీబీఎఫ్ఎస్ అంటే డేటాబ్రిక్స్ ఇంటర్నల్ ఫైల్ సిస్టమ్. ఇవి ఏందంటే ఆ ఏడీఎల్ఎస్ పాత్‌ది షార్ట్ కట్ ఇది. సో, జస్ట్ మౌంటింగ్ చేసి ఆ మౌంటింగ్ చేస్తాం కదా! ఆ మౌంటింగ్ గూడా ఏడీఎల్ఎస్ పాత్‌కే పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఏబీఎఫ్ఎస్ఎస్‌లో డైరెక్ట్‌గా మనము ఏడీఎల్ఎస్ పాత్‌ని యాక్సెస్ చేస్తాము. సో, ఈ ఏబీఎఫ్ఎస్ఎస్ పాత్‌ని మనం మౌంట్ చేశాకే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌లో యూజ్ చేస్తాం. సో, డేటాబ్రిక్ ఫైల్ సిస్టము సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మౌంట్ చేస్తది. అదే యూనిటీ కేటలాగ్ అయితే స్టోరేజ్ క్రెడెన్షియల్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకొని చేస్తుంది. లేదంటే ఎక్స్‌టర్నల్ లొకేషన్స్ అన్నా యూజ్ చేస్తుంది. సో, ఇక్కడ మిడిల్ లేయర్ ఏదైతే మౌంటింగ్ అనేది ఇక్కడ ఉండదు యూనిటీ కేటలాగ్‌లో. డైరెక్ట్‌గా ఏబీఎఫ్ఎస్ఎస్‌ని యాక్సెస్ చేస్తాం. అండ్ యూనిటీ కేటలాగ్‌లో ఏందంటే మనము రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్‌ని పెట్టొచ్చు. ఎన్క్రిప్షన్ ఇవంతా మనం రూల్స్ పెట్టొచ్చు. గవర్నెన్స్ చేయొచ్చు. అదే డీబీఎఫ్ఎస్‌లో అలా చేయలేము. సో, యాక్సెస్ అనేది ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకే యూనిటీ కేటలాగ్‌కి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ మూవ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అంటే యాక్సెస్ కంట్రోల్ చేయొచ్చు మనము. అండ్ వర్క్ స్పేస్ అకౌంట్ లెవెల్‌లో మనము యాక్సెస్ చేసుకోవచ్చు. టేబుల్స్ కానీ, ఫైల్స్ కానీ. అదే డీబీఎఫ్ఎస్‌లో అయితే జస్ట్ ఏ వర్క్ స్పేస్‌లో క్రియేట్ చేసామో ఆ వర్క్ స్పేస్‌కే లిమిట్ ఉంటుంది. థాంక్ యూ.